వై డూ సమ్ గైస్ గెట్ ఆల్ ది గర్ల్స్ అటెన్షన్ వైల్ మనలాంటి వాళ్ళని అసలు తీసి పక్కన పడేస్తారు? లుక్స్ వల్ల అంటావా, మనీ వల్ల అంటావా? కాదు. ఇద్దరి మధ్యలో ఏమన్నా జరగాలి అంటే దాని యొక్క మెయిన్ కాన్సెప్టే అట్రాక్షన్. అసలు అట్రాక్షన్ అంటే ఏంటో అందరు చెప్పే విషయాలు పక్కన పెట్టేసి అట్రాక్షన్ ఎందుకు వర్క్ అవుద్ది, ఎలా వర్క్ అవుద్ది, దాని బిహైండ్ ఉండే సైకాలజీ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సైకాలజీ ట్రిక్స్ వల్ల నువ్వు అమ్మాయిని చాలా ఎఫర్ట్లెస్ గా అట్రాక్ట్ చేయొచ్చు. అమ్మాయిలకి ఈజీగా దొరికేది అస్సలు ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఈజీగా దొరికేది అస్సలు ఇంట్రెస్టింగ్ గా ఉండదు. నువ్వు దానికి వాల్యూ ఇవ్వవు, దాన్ని అసలు మరీ చెత్తలాగా తీసి పడేస్తావు. అమ్మాయిలు కూడా అంతే. చాలా మంది చేసే తప్పేంటంటే ఆ అమ్మాయి మెసేజ్ పెట్టిన వెంటనే ఇమీడియట్ గా రిప్లై చేయడం, ఇమీడియట్ గా అవైలబుల్ ఉండడం, వీడి ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని మరి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, కలవాలి, అమ్మాయితో టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఇమీడియట్ గా అవైలబుల్ గా ఉండి అసలు చాలా ఈజీగా దొరికేస్తాడు అనమాట వీడు ఆ అమ్మాయికి. దానివల్ల షీ డజంట్ ఈవెన్ వాల్యూ యూ. అంత ఇమీడియట్ గా నువ్వు ఎందుకు అవైలబుల్ ఉంటావు అంటే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. నువ్వు ఎప్పుడు ఆ అమ్మాయికి దగ్గర ఉంటే ఓకే యూ హ్యావ్ మై షోల్డర్ టు క్రై ఆన్ అన్నట్టు నువ్వు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటే ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిపోద్ది. అలా ఆలోచించి చాలా అవైలబుల్ గా ఉంటావు. బట్ నువ్వు అక్కడే చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అట్లా ఇమీడియట్ గా అవైలబుల్ గా ఉంటే ఆ అమ్మాయి నీకు ఇసుకంత కూడా నీకు వాల్యూ ఇవ్వదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయికి ఇద్దరు ఆప్షన్లు ఉన్నారు. ఒకటికేమో ఎప్పుడు మెసేజ్ పెట్టినా వెంటనే తిరిగి రిప్లై ఇస్తా, వెంటనే కలుద్దాం అని చెప్పి వాడి ప్లాన్స్ కూడా వాడు క్యాన్సిల్ చేసుకుని మరి వాడికి ఎంత ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా అవన్నీ క్యాన్సిల్ చేసుకుని పక్కన పెట్టేసి మరి ఈ అమ్మాయిని కలుద్దు, ఈ అమ్మాయితో టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇంకొకటికి ఏమో ఈ పిల్ల మెసేజ్ పెట్టిన గంటలు వాడు అసలు చూడ్డు, రిప్లై కూడా ఇవ్వడు. ఈ పిల్ల కలుద్దాము, నేను నీతో బయటకు వస్తా, సినిమాకి వస్తా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్దాం, లైక్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ కి వెళ్దాం అని చెప్పినా వాడు లేదు, నాకు పనులు ఉన్నాయి, నా పనులు నేను చేసుకోని అని చెప్పి అసలు రిప్లై కూడా ఇవ్వకుండా ఎప్పుడో వాడికి ఖాళీ దొరికినప్పుడు ఈ అమ్మాయికి రిప్లై ఇచ్చినా ఈ అమ్మాయితో టైం స్పెండ్ చేయడానికైనా ట్రై చేస్తాడు. ఈ ఇద్దరులో అమ్మాయికి ఎవడు ఇంట్రెస్టింగ్ గా ఉంటాడు, ఎవడి మీద ఎక్కువ అట్రాక్షన్ ట్రిగర్ అవుద్ది? ఆబ్వియస్లీ సెకండ్ గాయకే. ఈ విషయాలు ఎవరు చెప్పరు. ఇంకేమన్నా అంటే నటించురా, నువ్వు బిజీ ఉన్నట్టు నటించు. ఆ అమ్మాయి 2 minutes కి రిప్లై ఇస్తే నువ్వు 4 minutes చెయ్యి, ఆ అమ్మాయి 4 minutes కి రిప్లై ఇస్తే నువ్వు 8 minutes చెయ్యి. ఇట్లా డబల్ చేసుకుంటా వెళ్ళంటే ఆ అమ్మాయికి నీ మీద ఉండే ఇంట్రెస్ట్ ఇంతలో ఇంత కూడా దబక్కని వెళ్ళిపోద్ది. అట్లా నటిస్తే నువ్వు బిజీగా ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తానో లేదంటే యాక్టింగ్ చేస్తానో కుదరదు అనమాట. నువ్వేం చేయాలంటే నిజంగా నీ లైఫ్ లో బిజీగా ఉండాలి. నీకంటూ సపరేట్ లైఫ్ ఉండాలి. ఆ లైఫ్ లో నువ్వు వర్క్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు బిజీ ఉన్నప్పుడు ఎవరిని పడుచుకోకూడదు. లోకాన్ని మర్చిపోయి నువ్వు ఆ పని మీద వర్క్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఆ పిల్ల మెసేజ్ పెట్టింది కదా అని చెప్పి నీ పనులన్నీ పక్కన పెట్టేసి నాకు లైఫే లేదు, నా లైఫ్ అంతా ఆ పిల్ల అని చెప్పి ఆ పిల్ల కాళ్ళ దగ్గర వెళ్ళి పడిపోయి నువ్వు చెప్పు పాప ఏం చేద్దాం అని చెప్పేసి ఈ కథలు మాత్రం వద్దు. ఇలా చేస్తే ఆ అమ్మాయికి వెంటనే అట్రాక్షన్ పోద్ది. అండ్ నీకు ఒక విషయం తెలుసా, నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన వెంటనే ఐ లవ్ యూ అని చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని నిన్ను వదిలేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విషయం ఎవరికి తెలీదు. ఈ విషయం గురించే నేను ఎపిసోడ్ 3 లో డిస్కస్ చేస్తా. ఇఫ్ దిస్ వీడియో గెట్స్ 200 కామెంట్స్, ఈ వీడియోలో నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, వాట్ ఈస్ ద వన్ సింగిల్ థింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ వీడియో అనేది కింద కామెంట్ చేస్తే నాకు 200 కామెంట్స్ వచ్చిన వెంటనే థర్డ్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తా. సెకండ్ ఎపిసోడ్ కి లేట్ చేసినైతే అస్సలు చేయను. ఎందుకంటే నా వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వీడియో చూడకుండా ఇక్కడికి వస్తే మాత్రం కొన్ని విషయాలు నీకు అర్థం కాదు. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడు. ఫస్ట్ వీడియో ఎప్పుడే టాప్ లో వస్తుంది, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయి. సెకండ్ థింగ్ ఏంటంటే జస్ట్ ఇమాజిన్ దిస్, నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు నీకు రైట్ సైడ్ లో అక్కడ చాలా పెద్ద గుంపు ఉన్నారు. ఏంది ఈ గుంపు అని చెప్పి క్యూరియాసిటీతో సరే ఒకసారి చూసుకోద్దాం అని చెప్పి యూటర్న్ తిప్పుకుని వెళ్ళి మరి ఏంది అని చెప్పి అందరిని పక్క జరిపి చూస్తావు. వాళ్ళందరూ ఒక చిన్న బాక్స్ వైపు చూస్తున్నారు. అదేమి ఎక్స్ట్రాడినరీ బాక్స్ ఏం కాదు, అసలు పైన స్వర్గంలో నుంచి కింద భూమి మీదకి వచ్చిన బాక్స్ ఏం కాదనమాట. అది చాలా నార్మల్ కార్డ్బోర్డ్ బాక్స్. ఆ బాక్స్ అందరూ విచిత్రంగా చూస్తుంటే యూ హ్యావ్ దట్ క్యూరియాసిటీ, అసలు ఏముంది, అరే అసలు ఏం లేని దానికి వీళ్ళు ఎందుకు చూస్తున్నారు అనే చిన్న క్యూరియాసిటీ వల్ల నువ్వేం చేస్తావు, అసలు ఏంటో తెలుసుకుని పోదాము, అసలు దీని కథ ఏంది అని చూద్దాం అనుకుంటావు కదా. సేమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మాయిలకు కూడా అంతే. ఒక అమ్మాయి నువ్వు అక్కడ నుంచున్నప్పుడు నీ చుట్టుపక్కల ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే చూసే అమ్మాయి యొక్క మైండ్ సెట్ లో ఏం జరుగుతుందంటే ఓకే వాడు అక్కడ ఒంటరిగా నుంచున్న చుట్టుపక్కల అంతమంది అమ్మాయిలు ఉన్నారు, దే ఆల్ డిజైర్ హిమ్, సో వాళ్ళు ఏదో కొత్తగా ఏదో ఉంది, అది నాకు కూడా కావాలి, ఐ వాంట్ ఎ పీస్ ఆఫ్ దట్ అని చెప్పి షీల్ థింక్ లైక్ దట్. అదేంటంటే సైకాలజికల్ గా తన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ద్వారా షీల్ థింక్ లైక్ దట్. అసలు ఏంది, అసలు వీడిలో అంత గొప్ప ఏముంది, వెళ్ళి చూద్దాము, కనీసం మాట్లాడదాం, లేదంటే వాడు వచ్చి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే ఐ విల్ గివ్ హిమ్ ఏ ఛాన్స్, ఎందుకంటే చాలా మంది వాడిని కోరుకుంటున్నారు, లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నాడు అని తను అనుకుంటుంది. సో దీన్ని నువ్వు ట్రిగర్ చేయడానికి ఏం చేయాలంటే నువ్వు ఎక్కువ మందితో సోషలైజ్ అవ్వాలి. ఏదర్ అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా ఎక్కువ మందితో సోషలైజ్ అవ్వాలి. అక్కడ నువ్వు స్టాండ్ అవుట్ అయ్యి ఉండాలన్నమాట. ఎలా స్టాండ్ అవుట్ అయ్యి ఉండాలి, నువ్వు వాళ్ళ నుంచి నువ్వు వేసే జోకులకి అమ్మాయిలంతా నవ్వుతా, నీ మీద చేతులు వేస్తా. నువ్వు వాళ్ళతో సెక్షువల్లీ ఏదో చేద్దామని కాదు, నువ్వు అంతమంది అమ్మాయిని పరిచయం చేసుకునేది కానీ మాట్లాడేది కానీ, యూ జెన్యూన్లీ ఎంజాయ్
ఎంజాయ్ యువర్ టైం వెన్ యూ స్పెండ్ విత్ దెమ్. అంటే నువ్వు వాళ్ళతో ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు జోక్ వేస్తావు, అదంతా నీకు ఫన్ అన్నట్టు. అట్లాంటి వాళ్ళతో నువ్వు హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటే ఏదన్నా అమ్మాయి నిన్ను అంతమంది అమ్మాయిల మధ్యలో నేను చూసినప్పుడు షీల్ బి థింకింగ్ లైక్ దట్. సో షీల్ ఫీల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. బట్ నీతో పాటు 2-3 ఉంటారు అబ్బాయిలు, వాళ్ళ చుట్టూ కూడా అమ్మాయిలు అందరూ ఉన్నారు. బట్ వాళ్ళందరిలో నువ్వే స్టాండ్ అవుట్ ఎలా అవ్వాలంటే ఈ విషయం గుర్తుంచుకో, బోరింగ్ గాయ్స్ ఆర్ ఈజీలీ ఇగ్నోర్డ్. బోరింగ్ గాయ్స్ అంటే ఎప్పుడు కూర్చుని పబ్జీ ఆడుకుంటా, జీవితాంతం స్క్రోల్ చేసుకుంటా, తొక్కలో సినిమాలు చూసుకుంటా, ఇవన్నీ కామన్ థింగ్స్ అందరూ చేస్తూ ఉంటే యూ విల్ బి ఏ బోరింగ్ గాయ్. సో నువ్వేం చేయాలంటే చాలా యునిక్ గా నీ యునిక్ ఇంట్రెస్ట్ అన్నిటిని, నీ హాబీస్, కొంతమంది ఫోటోగ్రఫీ అంటారు, కొంతమంది వీడియోగ్రఫీ అంటారు, కొంతమంది కంటెంట్ క్రియేషన్ అంటారు. దీస్ కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ హ్యాబిట్స్ చాలా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ హ్యాబిట్స్. నువ్వు వాటిలో మునిగి బయటకు వచ్చి నువ్వు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఆ స్టోరీస్ చెప్తూ ఉంటే యూ విల్ బి యునిక్. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఆ ఖాళీ టైంలో అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీ ఫ్రెండ్స్ ని ఎవరినైనా అడిగితారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, ఏం లేదు ఖాళీ కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా అంటాడు. బట్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ దట్ సేమ్ క్వశ్చన్, నువ్వేం చెప్పాలంటే ట్రెక్కింగ్ వచ్చున్నా, లేదంటే స్విమ్మింగ్ వచ్చున్నా, లేదంటే అడ్వెంచర్ ట్రిప్ ఏదో ఉందంటే అటు సైడ్ వచ్చున్నా. అంటే చాలా యునిక్ గా నీ ఎక్స్పీరియన్సెస్ నీకు అర్థం అవ్వాలన్నమాట. నువ్వు ఏ ఎక్స్పీరియన్సెస్ ని ఎంజాయ్ చేస్తావు, ఆ ఎక్స్పీరియన్సెస్ నువ్వు హ్యాబిట్ గా మార్చుకుని నువ్వు ఆ హ్యాబిట్స్ ని ఎల్లప్పుడు చేస్తూ ఉంటే యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్. అంటే ఎవరు ఎక్స్పీరియన్స్ చేయింది నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు అట్లా చెప్పేటప్పుడు యూ విల్ బి ద గాయ్ హూ స్టాండ్స్ అవుట్ ఇన్ దట్ క్రౌడ్ అనమాట. నువ్వు అలా ఎప్పుడైతే స్టాండ్ అవుట్ అయ్యో, నీ ఇన్నర్ సర్కిల్ లో నువ్వు స్టోరీ చెప్పుకుంటా ఉంటున్నావు, స్టాండ్ అవుట్ అవుతున్నావు, ఓకే. బట్ వాళ్ళందరూ మిగతా నీ ఫ్రెండ్స్ ని కూడా వదిలేసి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళందరూ నువ్వేదో చెప్తుంటే అవునా 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 అని చెప్పి నిన్న అలా లుకప్ చేస్తూ ఉన్నా, లేదంటే నువ్వు చెప్పేది విని జోకులు నవ్వుతా ఉన్నా, షాక్ అవుతున్నా, వాళ్ళలో ఎమోషన్స్ పండినప్పుడు బయట నుంచి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాడి వల్లే ఆ గ్రూప్ అట్లా ఉంది, లేదంటే వాడి వల్లే ఆ గ్రూప్ అంతా నవ్వుకుంటున్నారు, లేదంటే దే ఆర్ ఎంజాయింగ్ దేర్ టైమ్ అని చెప్పి బయట వాళ్ళకి కూడా అనిపిస్తుంది. సేమ్ అలాగే ఎప్పుడైతే అమ్మాయికి అనిపిస్తుందో షీల్ ఫీల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. సో నువ్వు అలా స్టాండ్ అవుట్ అవ్వాలంటే నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్ ఉండాలన్నమాట. ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేనివి, లేదంటే ఒకవేళ చేసినా వాళ్ళకంటే నీ యూనిక్ ఎక్స్పీరియన్స్, నీ యూనిక్ టచ్ నువ్వు అక్కడే యాడ్ చేయాలి. అంతేగాని నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏం పేయకుండా స్టోరీలు గాల్లో అల్లేసి ఇట్లా అల్లుకుంటా వెళ్ళిపోయి ఆ స్టోరీస్ చెప్పి మామా నేను సూపర్ చెప్పాము, మా వాళ్ళంతా పడిపోయారు, అది అట్లా కాదు. డోంట్ బీ ఫేక్. అథెంటిక్ గా కాన్ఫిడెంట్ గా నువ్వు ఏవైతే ఎక్స్పీరియన్సెస్ చేసావో అవే చెప్పు. స్టార్టింగ్ లో చాలా సిల్లీగా ఉండొచ్చు అవి, బట్ పోగా విత్ త్రూ ఎక్స్పీరియన్స్ అవన్నీ బాగా చెప్పుకుంటావు. ఇవన్నీ చూసిన బయట నుంచి అమ్మాయి గానీ నువ్వు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తే షీల్ ఫీల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. ప్రిడిక్టబుల్ బిహేవియర్ చాలా బోరింగ్ గా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యూ హ్యావ్ ఎ ఫ్రెండ్, వాడు ఏంటంటే ఎప్పుడు చూసినా చాలా ప్రిడిక్టబుల్ గా బిహేవ్ చేస్తాడు. అంటే నువ్వు వాడు నెక్స్ట్ ఏ కాళ్ళతో ముందు అడిగేస్తాడో కూడా నువ్వు అంత ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. అట్లాంటి వాడితో నువ్వు టైం స్పెండ్ చేయాలని నీకు ఉండదు. మహా అయితే వాడి మీద జోకులు వేసుకుంటావేమో కానీ దానికి మించి వాడితో నువ్వు టైం స్పెండ్ చేయాలని అయితే అస్సలు నువ్వు అనుకో. సేమ్ అలాగే అమ్మాయిలు కూడా. కాకపోతే మనం ఏంటంటే ఫ్రెండ్సే కదా, అబ్బాయిలు కదా అన్నట్టు. బట్ అమ్మాయిలకి అట్లా కాదు. ప్రిడిక్టబుల్ బిహేవియర్ గాని ఉంటే మాత్రం ఏంద్రేడ్ అసలు అని చెప్పి వదిలిపడదొప్పుతారు. సో ఇట్లా నీకు ఉండకూడదు అంటే యూ హ్యావ్ టు బి అన్ప్రిడిక్టబుల్. అంటే రామ్ చరణ్ చెప్పిన అన్ప్రిడిక్టబుల్ కాదనమాట. ఈ అన్ప్రిడిక్టబిలిటీ ఏంటంటే చాలా మంది చాలా డిఫరెంట్ గా తీసుకుంటారు. నువ్వేం చేయాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయితో ఆ అమ్మాయి ఏం చెప్పినా వావ్ అవును నిజమే నాకు కూడా అది బాగా ఇష్టం అని చెప్పి ఇట్లా అగ్రి అవుతూ ఉంటే ఆ అమ్మాయి నీకు పడిపోద్ది అని అనుకుంటారు. బట్ గెస్ వాట్, ఆ అమ్మాయి మాట్లాడని ప్రతి ఒక్కడు అదే పని చేస్తూ ఉంటాడు. అదే పని చేయడం వల్ల అందరూ చాలా ప్రిడిక్టబుల్ గా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పుష్ప మూవీ బాగా నచ్చింది అని చెప్తే అందరూ ఏమంటాడు నాకు నచ్చింది, అసలు అల్లు అర్జున్ చంపేశాడు, అది ఇది అసలు స్టోరీ అసలు ఏం స్టోరీ, సుకుమార్ రెడ్డి సుమ్మ అని అంటారు. ఇవన్నీ కాదు. నీకు జెన్యూన్ గా ఇఫ్ యూ డోంట్ లైక్ పుష్ప 2 మూవీ యాజ్ అన్ యాక్టర్ గా బాగా చేశాడు, బట్ నాకు స్టోరీ నాకు పెద్ద అనిపించలేదు, సుకుమార్ రైటింగ్స్ లాగా అనిపించలేదు అని నీ ఒపీనియన్ నీకు గాను ఉంటే, ఆ ఒపీనియన్ నువ్వు చెప్పినప్పుడు ఏంటంటే నువ్వు చాలా డిఫరెంట్ గా ఉంటావు. అంటే అందరూ నాతో అగ్రి చేస్తున్నాడు, ఇటు అగ్రి చేయట్లేదు అని చెప్పి ఇవన్నీ తను కాన్షియస్ గా ఆలోచించదు. నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి థింగ్ సైకలాజికల్లీ వర్క్ అవుతుంది అనమాట. అంటే తను కాన్షియస్ గా థింక్ చేయదు అనమాట. ఓహో ఇది ఇట్లాగా అట్లాగా అని చెప్పి కాన్షియస్ గా థింక్ చేయడు. వాళ్ళు ఇన్ ఎ సెకండ్ స్ప్లిట్ డెసిషన్స్ టక మార్చేస్తారనమాట. అమ్మాయిలకి ఏంటంటే స్ప్లిట్ సెకండ్ లో డెసిషన్స్ ఇట్లా మారిపోతూ ఉంటాయి. ఆ డెసిషన్స్ మారడానికి సైకలాజికల్ గా సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా తను తీసుకుంటుంది. అంటే నువ్వు అట్లా అందరూ చెప్పేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా చెప్పినా, నీ యూనిక్ పర్స్పెక్టివ్ నువ్వు అక్కడ యాడ్ చేసినా తను లైట్ గా ఆలోచిస్తుంది. హే అందరూ అవుతున్నట్టు వీడు నాతో అగ్రి అవ్వట్లేదే, ఇది నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు, ఈ ఛాలెంజ్ నేను గెలవాలి అనే టైప్ లో తన మైండ్ లో జరిగి షీల్ ఫీల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. అంటే అట్రాక్షన్ అంటే నీకు ఛాలెంజ్ చేసినప్పుడు నో వన్ లైక్స్ టు బ్యాక్ డౌన్ ఫ్రమ్ ఎ ఛాలెంజ్. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అలా ఛాలెంజ్ చేస్తున్నావో సబ్ కాన్షియస్ నువ్వు అక్కడ ఛాలెంజ్ చేస్తున్నావు, నిజంగా నువ్వా నేను చూసుకుందారా కొట్టుకుందా
చెప్తుందా నువ్వు అనట్లా. నువ్వు డిఫరెంట్ టైప్ ఆఫ్, నువ్వు సైకలాజికల్ ఎప్పుడైతే నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావో, తను ఏదైతే అగ్రీ అవుతుందో, నువ్వు దాన్ని డిసగ్రీ చేస్తున్నా అన్నట్టు చెప్పావో, షీ లైక్ టు ఛాలెంజ్ యూ. ఓకే, నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తావు కదా, ఇప్పుడు నాది చెప్తా అన్నట్టు తను నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. టైం స్పెండ్ చేసే కొద్దీ అట్రాక్షన్ చిన్నగా బిల్డ్ అవుతూ ఉంటుంది. నేను ఈ సిరీస్ లో చెప్పే ప్రతి ఒక్క థింగ్ నువ్వు అప్లై చేసుకుంటూ ఉంటే అట్రాక్షన్ ఎక్కువ బిల్డ్ అవుద్ది. దెన్ యూ విల్ బి, ఇంకా నీకు అర్థమైపోయింది కాబట్టి ఇంక సరేలే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది లాస్ట్ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇఫ్ యూ ఆర్ ఏ హై వాల్యూ మ్యాన్, షీ విల్ ఫీల్ ఇన్స్టెంట్లీ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. హై వాల్యూ మ్యాన్ గురించి రాబోయే వీడియోస్ లో ఎస్పెషల్లీ హై వాల్యూ మ్యాన్ ఎలా ఉండాలి అనేది ఒక వీడియో చేస్తా. ఆ వీడియో కావాలంటే 1K లైక్స్ ఈ వీడియోకి టార్గెట్. నాకు తెలిసింది నాకు 200 కామెంట్స్ పెట్టాను, దీనికి 1K లైక్స్ పెట్టానని. ఈ రెండిట్లో ఏది ఫాస్ట్ గా వస్తే ఆ వీడియో అప్లోడ్ చేస్తా. సో అది నీ చేతుల్లోనే ఉంది, నువ్వు షేర్ చేపిస్తావో ఏందో. అండ్ ఇప్పటిదాకా నేను ఇచ్చిన కంటెంట్ నీకు కానీ వాల్యుబుల్ అనిపిస్తే లైక్ కొట్టు, కామెంట్ పెట్టు, షేర్ చేయి. అన్న ట్రైబ్ జాయిన్ అవ్వాలంటే టాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో క్లిక్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూడు. నువ్వు అక్కడ జాయిన్ అయ్యి లైక్ మైండెడ్ పీపుల్ తో మాట్లాడుతూ ఉంటావు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ నువ్వు నన్ను అక్కడ కూడా పర్సనల్ గా అడగచ్చు అనమాట. సో టు కంక్లూడ్, అట్రాక్షన్ ఈజ్ నాట్ లక్. నువ్వు ఒక లక్ ఫ్యాక్టర్ మీద బేస్ అయ్యి నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు, వేరే అమ్మాయిలు నీకు అట్రాక్ట్ అవుతున్నారు అనేది అబద్ధం. ఇట్స్ ఎ స్కిల్. ఆ స్కిల్ ని నువ్వు బిల్డ్ చేసుకుంటూ పోవాలంటే నా సిరీస్ నువ్వు పక్కా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ కంటెంట్ ఎక్కడ ఎవడు చెప్పట్లేదు, ఎవరికి తెలియని కంటెంట్ ఇది. నేను ఇప్పుడు చెప్పిన ఈ 5 ట్రిగర్స్ ని ఇంప్లిమెంట్ చెయ్యి. అబ్బా ఏందిరా నిజంగా చాలా ఈజీగా ఉందే అని నీకు థాట్ రాకపోతే అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నన్ను అంటున్నారు ఏంది బ్రో అన్ని మనమే చేయాలంటే, మనం ఆల్మోస్ట్ 22 ఇయర్స్ గా, నాకు ఏజ్ 22, సో ఆల్మోస్ట్ 22 ఇయర్స్ గా మనం విన్నవన్నీ తప్పు. అట్రాక్షన్ గురించి కానీ అమ్మాయిల గురించి కానీ మనం విన్నవన్నీ తప్పు. ఇవన్నీ తెలుసుకుని నువ్వు ఇప్పుడు నువ్వు మారి నీ కోసం నువ్వు ఉంటేనే అట్రాక్షన్ జరుగుద్ది, లేదంటే అమ్మాయిలు వస్తారు, లేదంటే నువ్వు రిలేషన్ లోకి వెళ్తావు, సంథింగ్ ఏమన్నా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మనం ఏం తప్పులు చేస్తున్నాం, మనం ఎలా చెయ్యాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఈ వీడియోస్ లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.